శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మావోయిస్టుల లొంగుబాట్ల పర్వం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ లోపల కీలకంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల నేతలంతా కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఇక ఆజాద్ ప్రస్తుతం ములుగు జిల్లా ముద్దలగూడెం చెందినటువంటి ఆజాద్ 3 దశాబ్దాల క్రితం విప్లవ బాట పట్టారు. ప్రస్తుతం ఆయన లొంగిపోయారు. అసలు ఆయన ఎందుకు విప్లవంలోకి వెళ్లాల్సి వచ్చింది, జనజీవన సవంతిలో కలవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం మనతో ఆజాద్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి ఆజాద్ అంటే ఒక విప్లవం పేరు, స్వాతంత్రం. సో ఎందుకు ఆజాద్ అనే అలియాస్ ఆజాద్ అని పెట్టుకున్నారు? అసలు ఎందుకు మొదటగా మీరు జనజీవన సవంతి లోపలికి కలవడానికి ఎందుకు వచ్చారు? ప్రధాన కారణాలు ఏంటి? ముందు మిత్రులకు, ప్రజలకు నా లాసన. నేను జనజీవన సవంతిలో కలవాలనే ఆలోచన నాకు రావడానికి అయితే ప్రధానంగా నాకు కొంత వ్యక్తిగత సమస్య, తర్వాత ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కగార్దాడి అనేది ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం దీంట్లో భాగం. కాబట్టి ముఖ్యంగా నా వ్యక్తిగత సమస్య, సెకండరీ అది కూడా ఒకటి భాగంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో నేను సమాజంలో పోయి జనజీవన స్రవంతిలో పోయి ఇంటికాడ పనిచేద్దాం. అదే ఒకవేళ మన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అవి ఒక పరిష్కారం అయితే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వీటి మీద మాట్లాడడానికి, మన గొంతు వినిపించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను రావడం జరిగింది. అంటే ఎందుకు ప్రధానంగా మీరు మావోయిజం వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు? ఏ సందర్భం లోపల మీరు అసలు అడవి బాట పట్టడం ఎందుకు అనిపించింది? అసలు మరి ఏంటి అసలు ప్రధాన కారణం ఏంది మీరు ఉద్యమ బాట పట్టడానికి? అంటే ఇప్పుడు ప్రధానంగా నేను పోవడానికి కారణం ఏంటి అనుకుంటే, అప్పుడున్నట్లాంటి పరిస్థితుల లోపల అప్పుడు మాది గ్రామీణ ప్రాంతం, మా దగ్గర దాదాపుగా మొత్తం అడివే ఉండే. 94 ఆ ప్రాంతం లోపల మొత్తం మేము ఒక పోడు భూముల కార్యక్రమం అక్కడ మా గ్రామస్తులందరూ కలిసి తీసుకున్నారు. అందులో ఈ పోడు భూమి కొట్టే క్రమం లోపల ఇప్పుడు అక్కడ ఉన్నట్లాంటి ప్రాంతం లోపల ఏంటిదని అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీలు ప్రసాద్ అన్న కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది కామ్రేడ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, మా ఊరు చుట్టే ఉండేవాళ్ళు. అట్లాగనే మావోయిస్టు పార్టీ కూడా వచ్చింది అక్కడికి. అందులో మా పెద్ద బావ అనేటైనా సాంబయ్య, గురి సాంబయ్య, ఆయన ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కోరియర్గా పనిచేసేవాడు అప్పుడు. కాబట్టి ఈ పొడుపు సమస్య వచ్చినప్పుడు మా మీద కేసులు అయినప్పుడు ఏంటిదంటే, ఈయన మా ఊరు వాళ్ళందరినీ పాటికాడికి పిలువంగానే కాలపల్లి ప్రభాకర్ అనేటైనా అప్పుడు డీసీగా ఉండే, జిల్లా కమిటీ సభ్యునిగా ఉండే ఆయన ఎక్కువ పరిచయం మాకు. కాబట్టి అక్కడికి వచ్చి ప్రజలను పిలిచి పొడుగు సమస్య మీద మాట్లాడి, అట్లాగనే ఫారెస్ట్ వాళ్ళను కూడా మనం ఎదుర్కోవాలని చెప్పి అది కొన్ని రాజకీయాలు చెప్పడం, ప్రజలను మీటింగ్ చేయడం, ఈ అన్నిటితోటి నాకు కూడా పోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు నేను మా బాబు చెప్పినాను పోతా అన్నప్పుడు ఆయన కూడా చెప్పిండు. ఇక అలా పోతున్నట్లు కష్టాలు ఆయన కూడా చెప్పిండు, తనకు తెలుసు కాడుకుంది ముందు కాబట్టి. అయినప్పటికీ నేను పోవాలని నిర్ణయించుకున్నా. పోవడానికి సంబంధించి ఫస్ట్ మనం ప్రజల కోసం పనిచేయాలి. పార్టీ అనేది, అన్నలు అనేది ప్రజల కోసమే పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గర భూములు గుంజుకొని లేని వాళ్ళకి పంచి పెడతారు. కాబట్టి వాళ్ళు చెప్పే అట్లాంటి మాటలు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అనిపించింది నాకు. కాబట్టి ఏదైనా మంచిది ఇళ్ళకే పోవాలి, మావోయిస్ట్ పార్టీలకే పోవాలి. అప్పటికి ఇంకా ప్రజాప్రతిఘటన వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరికీ మా గ్రామం లోపల ప్రతి ఇల్లు ఒక కార్యకర్త అందరూ కూడా. కాబట్టి మాకు ఉన్నట్లాంటి దాని లోపల అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, అందరు దాదాపుగా విప్లవ ఉద్యమాలలో పనిచేసినట్లాంటి నేపథ్యం మా గ్రామానికి ఉన్నది. సో అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరే సమస్యలను చూశారు, అక్కడ వాళ్ళ మాటలు విన్నారు, కొంత సాహిత్యానికి మీరు కొంత అట్రాక్ట్ అయ్యారు. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ పరిస్థితులు మనం అనుకున్నది సాధిస్తామనేటువంటి ఆలోచన అనిపించిందా? అక్కడ ఇబ్బందులు ఎదురు కాలేదా పోగానే? అంటే ఇప్పుడు మేము పోగానే ఇబ్బంది నాకు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అని అంటే, ఇంటికన్నా నేను ఎక్కువ కష్టం కూడా చేసిన కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు విప్లవ జీవితంలో నాకు. ఇంటికాడికంటే ఇక్కడున్న దానికంటే బెటర్గా అనిపించింది పోయినప్పుడు. ఉద్యమంలో బెటర్గా ఉండాలి. కాబట్టి అదొక లైఫ్, అది ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం అట్లాంటిది ఏదైతే ఉంటుందో మనకు అది ఎక్కువ నిలబెడుతుంది, పని చేపిస్తుంది కూడా.
కాబట్టి అట్లా నాకు సంతోషంగానే నేను పనిచేసిన పార్టీ. అంటే జనరల్గా మనం సొసైటీలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కాలనీ వాసులు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ అంతా ఒక బంధుత్వాలను కలిసి ఉంటాం. సో అందులో పోయిన తర్వాత ఒక నిర్బంధం ఉంటుంది, ఒక లిమిటెడ్ వ్యక్తులను కలుస్తాము, ఒక ప్రతిబంధకం ఉంటుంది, ఒక పర్టికులర్ ఏరియాకు మాత్రమే మనం తిరగలుగుతాం. సో స్వేచ్ఛ అనేది కూడా కొంత కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి లోపల నిజంగా కొయ్యడ సాంబయ్యకు పరిచయమైన వాళ్ళు కానీ దగ్గర అని ఆప్తం అనిపించిన వాళ్ళు అసలు ఎట్లా ఏమైనా పరిచయాలు అక్కడ ఎట్లా జరిగినాయి? అంటే దాదాపుగా నేను పార్టీలో పోయినాక నాకు కుటుంబం కానీ నా చుట్టుపక్కల ఉన్నట్లాంటి స్నేహితులు కానీ బంధుత్వం అనేది నాకు గుర్తుకు రాలేదు. ఎందుకంటే మేము ప్రజల లోపల ఉన్నాం, ప్రజల లోపల పనిచేసినాం, ప్రజలు మమ్మల్ని వాళ్ళ బిడ్డలు లెక్క భావించిండ్రు. పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టేది, మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసేది. అంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సమస్యలు తీసుకొని పరిష్కరించడం. మేము దీని మీద ఎక్కువ ఉన్నాం కాబట్టి ఏ రోజు కూడా నాకు గిల్ట్గా నేను ఫీల్ కాలే, మా వాళ్ళు లేరు నాకు అనే అది మాత్రం నాకు రానియలే. ప్రజలు అంత బాగా చూసుకున్నారు, నేను అంత బాగా ప్రజలలో కూడా ఉండేది. అంటే అన్నిటికి ఉద్యమమే బంధుత్వం, ఉద్యమమే అన్నీ చుట్టూ అన్ని ఉద్యమం అనుకున్నారు. సో అంటే మొత్తంగా మీరు ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్గా నేను ఎందుకోసం వచ్చాను, ఇది చేయగలుగుతాను, ఏ ఏ అంశం బట్టి మీకు అనిపించింది? మేము ఫస్ట్ 97 లోపల ఏటనగరం ప్రాంతం లోపల మేము బియ్యం పంచిపెట్టేవాళ్ళం. ప్రతి సంవత్సరం ప్రజలను పిలిచి, ఏటనగరంలో ఉన్నటువంటి ప్రజలను పిలిచి బియ్యం తెచ్చి బియ్యం పంచిపెట్టేవాళ్ళం, బట్టలు పంచిపెట్టేవాళ్ళం. తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టినాం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల. అంటే అప్పుడు ఇంత నిర్బంధం లేదు కాబట్టి ప్రజలకు పోయి మనం ఎక్కువ పనిచేసి వాళ్ళతోటి కలవలిగా ఉండి అనేక నిర్మాణాలు చేయడం ద్వారా, ప్రజలు మా దగ్గరికి రావడం ద్వారా మాకు కూడా బాగా ఉత్తేజం అనిపించేది. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం అని అట్లాంటి పట్టుదల రావడానికి ప్రజల యొక్క కృషి బాగుంది. కాబట్టి అట్లా నేను ఉత్సాహం, అట్లా బియ్యం పంచిపెట్టేది, బట్టలు పంచిపెట్టేది. తర్వాత గ్రామాలలో వస్తున్నట్లాంటి అప్పుడు ఫారెస్ట్ సమస్య కావచ్చు, తర్వాత ఈ గుడంబ సమస్య కావచ్చు, పోడు సమస్య, ఇట్లా పోడు సమస్య, అన్ని సమస్యలను తీసుకొని ప్రజలలో చర్చించినప్పుడు చాలా బ్రహ్మాండంగానే అనిపించేది నాకు. పర్వాలేదు, ఇట్నే ఉంటుంది. అప్పుడు మాకు ఇవన్నీ గుర్తుకు రాకపోయేది, కుటుంబం అనే విషయమే గుర్తుకు రాలేదు. ప్రజల సమస్యల మీద మనం పనిచేస్తుంటే సమస్యల సొల్యూషన్ చెప్పడమే ఓ టార్గెట్ అనుకున్నారు. సో మొత్తానికి అడవిలో ఉన్న తర్వాత రూప అసలు ఏంటి వివాహం సంబంధించి నిజంగా కొయ్యడ సాంబయ్య వస్తారు, తర్వాత తను బయటకు వచ్చిందంటే మళ్ళీ మీరు కూడా వస్తారని భావించారు. నిజం అసలు ఏం జరిగింది ఆ సమయంలో? అంటే ఇప్పుడు రూపాయితను పార్టీ నిర్ణయం మేరకే పార్టీకి చెప్పి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, పార్టీ కూడా ఆమోదించింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినాక ఒక 6 నెలలకు షిఫ్ట్ అయినాం, ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయినాం పనిచేయడానికి. అక్కడి నుంచి తర్వాత కిరణ్ అనే ఖమ్మం జిల్లా కార్యదర్శి అరెస్ట్ అయినాక మళ్ళీ మేమిద్దరం ఇక్కడికి వచ్చినాం. వచ్చినాక తనకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి హాస్పిటల్ పంపిస్తే అరెస్ట్ అయింది. తర్వాత అరెస్ట్ అయినాక జైల్లో ఉంది, జైల్లో నుంచి వెళ్ళి మనం బెయిల్ మీద విడిపించింది పార్టీ. ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికాడ బతుకుతున్నది. నేను అప్పటి వరకు కూడా ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇలాంటి కష్టాలు ఎదురైతే మనకు తప్పదిగా, కాబట్టి ఉండవలసిందే అనేది ఒక పార్టీ ఇచ్చినట్లయితే రాజకీయ అవగాహనతోటి ఆ వెలుగులో కూడా మేము దాన్ని అర్థం చేసుకున్నాం, నిలబడగలిగాం. అంటే ప్రస్తుతం ఒక చర్చ జరుగుతుంది, మావోయిస్టులు పరిస్థితులు మారినాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ మారింది. సో ప్రజాస్వామ్యయుత పద్ధతుల లోపలనే ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే పోరాటం చేయొచ్చు కదా. మావోయిస్టు పార్టీ ఎందుకు ఒక 10 సంవత్సరాల క్రితమే బయటికి వచ్చి రాజకీయంగా పోరాటం చేసి ప్రజల సమస్యలను తీరిస్తే బాగుండేది, ఇంతవరకు తెచ్చుకుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ప్రజల లోపల. నిజంగా ఈ విషయం మీద ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు పరిస్థితులు దేశవ్యాప్తంగా పరిస్థితులు మారినాయి అనేది వాస్తవం. ఏ పరిస్థితులు మారినాయి అంటే సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక ఇవన్నీ కూడా మార్పులన్నీ జరిగినాయి. ఈ మార్పులను మావోయిస్ట్ పార్టీ కూడా అవగతం చేసుకుంది, దానికి అనుగుణంగా కొన్ని డాక్యుమెంట్లను కూడా రూపొందించుకున్నది, అవిటి ప్రకారమే పనిచేయాలని చెప్పి అనుకున్నది. కానీ ఆ చేసే క్రమం లోపల ఎంతైతే మనం అనుకున్నామో, ఆ డాక్యుమెంట్లను రూపొందించుకున్నామో, దాని ఇంప్లిమెంట్ లోపల ఫెయిల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంత దాన్ని అమలు చేయడం లోపల దానికి కూడా కారణం ఏంటి అంటే ఉన్నట్లయితే అక్కడ ఉన్నట్లు భౌగోళిక పరిస్థితి, మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, అక్కడ ప్రజల స్థితిగతులు ఏంటి, తర్వాత సమాజం ఎక్కడ ఉంది, ఇలాంటి విషయాలలో ఇంకా మేము ఇంకా మైదాన ప్రాంతాల లోపల, పట్టణ ప్రాంతాల లోపల పనిచేయగలిగితే ఇలాంటి సమస్యను ఎదుర్కొనేది పార్టీ. ఈ ఉన్నట్లాంటి పరిస్థితుల లోపల ప్రజలకు కూడా ప్రజల సమస్యలు తీసుకొని పోరాడేది.
కాబట్టి ఆ డాక్యుమెంట్లకు అనుగుణంగా పార్టీకి మోటివేషన్ కాలేదని నాకు. అంటే ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల పైగా ఉన్నారు అడవి లోపల. సో ప్రస్తుతం మీ ఆలోచన కానీ మీ వ్యక్తిత్వం కానీ సమస్యలు పేద ప్రజలకు సమస్యలు తీర్చాలి, నిజంగా కొన్ని సమస్యల మీద పోరాటం చేయాలంటే ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా సో జనజీవన స్రవంతిలో కలిసినా కూడా సో మీ వాయిస్ ప్రజల కోసం కానీ లేకుంటే కొన్ని సమస్యల కోసం కానీ వాయిస్ వినిపిస్తారా, లేకుంటే పర్లేదని చెప్పి సైలెంట్గానే ఉంటారా? ఏంటి అసలు మీ నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి? అంటే ఇంకా నేను వచ్చిందే ఇప్పుడు కాబట్టి ఇంకా నేను ప్రజల సమస్యలు కానీ ఇక్కడ ఉన్నట్లాంటి పరిస్థితులను కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వీటి మీద నేను అవగాహన పెంచుకోవాలి. కాబట్టి అప్పటిదాకా నేను మా నాన్న మా భార్య ఉంది, వాళ్ళతోటి గడుపుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఒకవేళ ప్రజల సమస్యలు నాకు అర్థమైన రోజు నేను వీటి మీద ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మనం వారం క్రితము బిగ్ టీవీ మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళాము. సో వస్తున్నాడు మా కొడుకు, ఆదిలో వస్తాడని తెలిసింది, 4 రోజుల్లో వస్తాడట అని చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో అక్కడ మీ సహచరి సతీమణి కూడా సో తను కూడా చాలా మంచిది వస్తుందని చెప్పి సంతోషపడ్డారు. సో ఈ కుటుంబ బంధంలోకి మళ్ళీ రాబోతున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇన్నేళ్ళు కుటుంబానికి బంధుత్వానికి తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇన్నేళ్ల తర్వాత రాబోతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఏ సహచరికైనా తన వాళ్ళు తను ఎమ్మటి ఉండాలని కోరుకుంటారు. తప్పేం కాదంట. మాకు కూడా వాళ్ళు ఎమ్మటి ఉండాలని చెప్పి అనిపిస్తుంది, అలా తప్పేం కాదు. అయితే మనం ఈ సమాజం లోపల ఒక పౌరునిగా ప్రజల యొక్క సమస్యల మీద పనిచేయాలని చెప్పి అనుకోవడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే తల్లిదండ్రులను కలిసి వాళ్ళతోటి ఉన్నట్లాంటి జీవితంలో గడుపుతూ వాళ్ళని సంతోషంగా చూసుకోవడమే మనకు మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్ కార్యదర్శిగా ఉన్నారు, సో స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంకా కొంతమంది అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఉన్నారు, సో దళాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏం చెప్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మైదాన ప్రాంతానికి వచ్చారు, సొసైటీ కూడా చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో పార్టీకి ఇప్పుడు ఉన్నట్లాంటి పరిస్థితుల లోపల, వాస్తవ పరిస్థితుల లోపల ఇలా అడుగులు తగ్గిపోయినాయి. అట్లాగనే ప్రజల యొక్క స్థితిగతులు కూడా మారింది. వీటిని అధ్యయనం చేస్తూ పనిచేయవలసినట్లాంటి అవసరం అయితే పార్టీ పైన ఉంది. కాబట్టి అట్లా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నట్లాంటి భౌతిక పరిస్థితుల్లో ఒకటి అక్కడి చేయగలుగుతామా లేదా అనేది అక్కడ ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఆలోచించుకొని దాన్ని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంటుంది. అంటే కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు కూడా లొంగిపోయిన మావోయిస్టులు లొంగిపోయారనంటే లొంగిపోలేదు అంటున్నారు. జనజీవన స్రవంతిలో మాత్రమే కలిసామని చెప్తున్నారు. నిజంగా లొంగిపోవడానికి జనజీవన స్రవంతి కలవడానికి డిఫరెన్స్ ఉందా? అంటే ఇప్పుడు వాస్తవంగా అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది కొంత. అది కామ్రేడ్ మా చంద్రన్న చెప్పిడు దానికి ఆన్సర్ ఏంటిది అనేది. కాబట్టి దాన్ని మీరు అట్లా అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను. సో మొత్తంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక విప్లవ పార్టీలో ఉన్నారు, ప్రజల సమస్యల మీద పోరాటం చేశారు, ఒక నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, ఈ రోజున జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మీ జీవితం మొత్తం మీద ఈ యొక్క మీ చిన్నతనం కావచ్చు, ఈ 3 దశాబ్దాల పైగా ఉన్నటువంటి అజ్ఞాతవాసం కావచ్చు, సో ఇప్పుడు మళ్ళీ జనజీవన స్రవంతి కావచ్చు, ఈ జీవిత చక్రం అంతా చూశారు కదా. సో ఫైనల్గా ప్రజలకు కానీ మీరు అనుకున్న పీడిత ప్రజలు ఎవరి కోసం అయితే అజ్ఞాతంలో వెళ్ళారు, సో ఆ ప్రజలందరికీ కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే నా తరఫున నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నట్లాంటి పరిస్థితుల లోపల ఇప్పుడు జరుగుతున్న అట్లాంటి ఈ దోపిడీ విధానం లోపల అది అవినీతి పైన కావచ్చు, లేదా భూ ఆక్రమణల్లో కావచ్చు, లేకపోతే ఒక రాజకీయ అవగాహనతోటి ప్రజలు ప్రశ్నించే అట్లాంటి తత్వం అనేది పెరగాలి. అట్లా ప్రతి పౌరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అప్పుడే ఈ సమాజం అనేది బాగుపడుతుంది. ఈ సమాజంలో ఉన్నట్లాంటి కొన్ని అవకతవకలను సరిచేస్తూ ఒక సరైనట్లాంటి సమాజం వైపుగా ఇక్కడ ఉన్నట్లాంటి యువతరం ప్రజలు ప్రయాణించాలని చెప్పి నేను భావిస్తాను. అంటే చివరగా ఒక ప్రశ్న, ఎన్ని రోజులు అడవుల్లో ఉన్నారు, సో ఇప్పుడు పరిస్థితులు మారాయి, నిజంగా పరిస్థితులను బట్టి మారాలంటూ కూడా మీరు కూడా చెప్తున్నారు, జనజీవనంతో కలిశారు. సో నిజంగా ఈ పరిస్థితులు కనుక సొసైటీ లోపల మారకపోతే మళ్ళీ మరొక రూపం లోపల పోరాటం పుట్టుకొచ్చే అవకాశం లేదా? ప్రజాస్వామ్య పద్ధతిలోనైనా కూడా. అంటే ఇప్పుడు సమస్య ఉన్న కాడ ఖచ్చితంగా తిరుగుబాటు అనేది జరుగుద్ది. ఇది మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలిసినట్లాంటి సత్యం. కాబట్టి ఇప్పుడున్నట్లాంటి పరిస్థితుల్లో ఒకటి ఇప్పుడు అట్లనే ఇక్కడ పోరాటాలు రాకపోవచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆలోచించినట్టుగానే రాకపోవచ్చు.
కానీ కంపల్సరీగా ఏదో రకమైనటువంటి చట్టబద్ధ పోరాటాలు కూడా ఎత్తున రాగలిగితే చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సమ్మన్న అలియాస్ ఆజాద్ గారు. ఇది చూసాం కదా, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్ సెక్రటరీగా ఉండి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సాంబయ్య లొంగిపోయారు. ప్రస్తుతం తన స్వగ్రామం ముద్దులగూడెం కూడా త్వరలోనే వెళ్ళబోతున్నారు. ఇక పంతా మారింది, ప్రస్తుత పరిస్థితులు మారాయి. దళాలు కానీ అందులో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు కానీ కొత్త పంతాలో రావాలి, ప్రజాస్వామ్యయుతంగా రావాలంటూ చెప్తూనే కొన్ని రోజుల పాటు సొసైటీని అవగాహన కల్పించుకుంటాను, ఆ తర్వాత తను ఏం చేయబోతానని కూడా ఆలోచిస్తానంటూ కూడా సాంబయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, పిక్ టీవీ, వరంగల్.